హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు మీ ఇంటి నుంచే వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే, మీరు మీ ఇంటి నుండి సులభంగా వ్యాపారాన్ని అయితే ప్రారంభించవచ్చు. మీరు నిజంగా వ్యాపారం చేయాలనుకుంటే టిష్యూ పేపర్ వ్యాపారంలోకి రావచ్చు. ఎందుకంటే ఈ వ్యాపారం ప్రారంభించడానికి ప్రభుత్వం కూడా మీకు సహాయం చేస్తుంది. పేపర్ నాప్కిన్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడం ద్వారా నెలకు ₹1,00,000 వరకు సంపాదించవచ్చు. గతంలో టిష్యూ పేపర్లను హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహారం తినేటప్పుడు మాత్రమే ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం టిష్యూలను ఎక్కువగా వాడుతున్నారు. అన్ని సీజన్లలో వీటికి డిమాండ్ పెరుగుతోంది. కాబట్టి టిష్యూ పేపర్ బిజినెస్ ప్రారంభిస్తే మంచి లాభాలను పొందొచ్చు. అయితే ఈ టిష్యూ పేపర్స్ను ఎలా తయారు చేస్తారు, ఈ వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి, ఎంతవరకు ఆర్జించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం దాదాపు 3.5 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత బ్యాంకు నుంచి ముద్రా స్కీమ్ ద్వారా లోన్ కోసం అప్లై చేయొచ్చు. మీ వద్ద 3.5 లక్షలు ఉంటే మీరు బ్యాంకు నుంచి టర్మ్ లోన్గా సుమారు 3,10,000, వర్కింగ్ క్యాపిటల్ లోన్ కింద 5,30,000 వరకు రుణాన్ని అయితే పొందొచ్చు. టిష్యూ పేపర్ లేదా పేపర్ నాప్కిన్ల వ్యాపారం చేస్తే ఏడాదిలో 1.5 లక్షల కిలోల పేపర్ నాప్కిన్లను ఉత్పత్తి చేయొచ్చు. మార్కెట్లో కిలో ₹65 చొప్పున విక్రయించవచ్చు. అంటే మీరు ఏడాదిలో దాదాపు 97.50 లక్షల టర్నోవర్ను సులభంగా చేయొచ్చు. ఇందులో ఖర్చులన్నీ తీసేస్తే ఏటా దాదాపు 10 నుంచి 12 లక్షల వరకు ఆర్జించవచ్చు. ముద్ర యోజన ప్రయోజనాన్ని పొందడానికి మీకు సమీపంలోని ఏదైనా బ్యాంకును సంప్రదించడం ద్వారా మీరు ప్రధానమంత్రి ముద్ర యోజన కింద దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఒక ఫామ్ పూరించాలి. అందులో ఈ వివరాలు ఇవ్వాలి. మీరు రుణ మొత్తాన్ని సులభ వాయిదాలలో కూడా తిరిగి పొందొచ్చు. మారుతున్న నేటి జీవన శైలిలో టిష్యూ పేపర్, నాప్కిన్ వాడకం చాలా వేగంగా పెరుగుతోంది. సాధారణంగా చెప్పాలంటే చేతులు, నోటిని శుభ్రం చేయడానికి టిష్యూ పేపర్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అందుకే మారుతున్న జీవన శైలిలో టిష్యూ పేపర్కు మార్కెట్లో డిమాండ్ బాగా పెరిగింది. మార్కెట్లో విక్రయించేటప్పుడు మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే మీకు కాసుల వర్షం కురిపించే మరిన్ని బిజినెస్ అవకాశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. యువత ప్రస్తుతం ఫ్యాషన్, స్టైల్ వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇక్కడ అమ్మాయిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫ్యాషన్, స్టైల్ వంటి వాటిల్లో వాళ్ళు ఎప్పుడూ ముందే ఉంటారు. కాస్ట్యూమ్ జ్యువెలరీ అంటే ఇష్టపడిన అమ్మాయిలు ఉండరేమో. వీటి వల్ల అమ్మాయిల అందం మరింత పెరుగుతుంది. అందుకే ఇటీవల కాలంలో దేశంలో కాస్ట్యూమ్ జ్యువెలరీ మార్కెట్లో గణనీయమైన పెరుగుదల నమోదవుతోంది. చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్లు హోల్సేలర్ల నుంచి జ్యువెలరీని కొనుగోలు చేసి దాన్ని కస్టమర్లకు డైరెక్ట్గా విక్రయిస్తున్నారు. ఇందుకోసం ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్ కూడా ఉపయోగిస్తున్నారు. క్లాస్ లుక్ ఫ్యాషన్ ట్రెండ్ పెరుగుతోంది. అందుకే లెదర్ బ్యాగ్స్కు డిమాండ్ ఉంది. దైనందిన కార్యకలాపాలకు చాలామంది లెదర్ బ్యాగ్స్ను వినియోగిస్తూ ఉన్నారు. ఈ వ్యాపారం కూడా లాభసాటిగానే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.